హలో అండి. రాజకీయాల్లో ఒక నాయకుడు అతను ఎలాంటి వాడైనా గాని, అతను మొట్టమొదటిసారి అధికారాన్ని చేపట్టే వరకు ప్రజల్లో అతని పట్ల నమ్మకం, అతను చెప్పేది నిజమే అనేటటువంటి అభిప్రాయం, ఇతను చెప్పింది చేస్తాడు అనేటటువంటి అభిప్రాయం ఉండటం అనేది సహజం. అలాంటి నాయకుడు తనకు గనక రాజకీయ అండదండలు ఉండి, డబ్బు పుష్కలంగా ఉండి, మీడియా తన చెప్పు చేతుల్లో ఉంటే అధికారాన్ని చేపట్టడం చాలా సులువు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనకి రుజువైందండి. అయితే ఆ నాయకుడు ఒకసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత తన పరిపాలన దక్షత, తన సామర్థ్యాన్ని బట్టే ప్రజల్లో ఆ నాయకుడి పట్ల ఒక అభిప్రాయం స్థిరపడుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అతీతంగా ఉన్నట్టు మాత్రం అనిపిస్తుందండి. ఎందుకనంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో, అలాగే రాష్ట్రంలో మేధావులుగా చలామణి అవుతున్న కొంతమంది పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు, అవిన తరువాత ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చాడంటే నిలబడతాడు. ఎంత కష్టానికైనా కానీ ఎదురుడ్డి ఆ మాట నిలబెట్టుకుంటాడు. అసలు ప్రజలకి ఏ ఏవైతే మంచి చేయాలో అవన్నీ చేస్తాడు అని చెప్పి ఈ రోజు కూడా వాళ్ళు ఎలివేషన్ ఇస్తున్నారు అంటే వాళ్ళ మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలండి. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అంటే 2019కి ముందు ఏదైతే రైతులకి, యువతకి, మహిళలకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇలా సమాజంలోని ప్రతి వర్గానికి హామీలు ఇచ్చారో, అదేవిధంగా అప్పటి ప్రభుత్వం మీద లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు చేశారో, వీటన్నిటినీ ప్రజలు ఎంతో కొంత విశ్వసించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ నిజమే, ఇతను వస్తే గనక ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడు అనే అభిప్రాయంతోనే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో మాట్లాడుతూ రాజకీయ నాయకుడు అనేవాడు విశ్వసనీయత ఉండాలి, ఒక హామీ ఇచ్చాడంటే, ఒక మాట చెప్పాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాటను నెరవేర్చాలి, ఒకవేళ గనక ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే అతను రాజకీయాలకే పనికిరాడు అని చాలా పెద్ద స్వరంతో అరుచుకుంటూ చెప్పడంతో నిజంగానేనేమో అని ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో నేను ఏదైతే వర్గాలకు చెప్పానో, రైతులకు కానీ, యువతకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, మహిళలకు కానీ, ఇలా ఏ వర్గానికైతే ఆయన హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ నెరవేర్చకపోవటం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన లక్షల కోట్ల అవినీతిలో ఒక్క రూపాయి అవినీతిని కూడా రుజువు చేయలేకపోవడంతో ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడతాడు, ఆయన చెప్పినవన్నీ నిజాలే మాట్లాడతాడు, అబద్ధాలు చెప్పడు అని అంటున్నారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పటం కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు రుజువు చేయలేకపోవటం కానీ అది ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించిన విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన విషయంలో కూడా ఇలాగే తాను చెప్పినవి చేయలేకపోయాడు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత ఎలాంటిది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి. ఏదైతే 2023వ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో మాట్లాడుతూ నేను చేయగలిగిందల్లా బటన్ నొక్కుడేను, నేను ఆ పని చేస్తున్నాను, నేను బటన్ నొక్కుతున్నాను, మీరు ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి వాళ్ళతో మమేకం అయ్యి మన పార్టీ పట్ల సానుకూలత పెంచుకోండి, నేను జూలై నెల నుంచి ప్రజల్లోనే ఉంటాను, ఎన్నికలకి 6 నెలల ముందే 175 స్థానాలకి నేను అభ్యర్థుల్ని నిర్ణయిస్తాను, మనం ఎన్నికలకి 6 నెలలకు ముందే ప్రజల్లోకి వెళతాం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తీరా ఎన్నికలు 50 రోజుల లోపుకు వచ్చిన తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క అభ్యర్థిని కూడా ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో నిర్ణయించలేదు అంటే కేవలం 12 వాయిదాలుగా లిస్టులు విడుదల చేస్తూ ఆ లిస్టుల్లో కేవలం సమన్వయకర్తలను మాత్రమే నిర్ణయిస్తున్నారు, ఆ సమన్వయకర్తలను కూడా మార్పులు చేర్పులు జరుపుతూ ఉన్నారు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పట్ల ఉన్నటువంటి పట్టు అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అభ్యర్థిని కూడా నిర్ణయించలేని ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తూ చంద్రబాబు నాయుడు డెసిషన్ తీసుకోలేడు, ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు, అసలు చంద్రబాబు నాయుడికి క్యాండిడేట్లే లేరు అని చెప్తున్న ఈ తరుణంలో కూటమిగా ఉన్న
జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఆ కూటమిలోని నాయకులందరూ సమన్వయం చేసుకుంటూ సీట్ల సర్దుబాటును కొలిక్కి తెచ్చుకుని తన పార్టీలో నాయకులను కూడా సముదాయించుకుని వాళ్ళతో మాట్లాడి క్యాండిడేట్లు నిర్ణయిస్తూ 144 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ ఈ రోజున 125 పైగా స్థానాలకి అభ్యర్థులను నిర్ణయించేశారు అంటే అది కూడా కేవలం 2 విడతలలోనే 120 స్థానాలను ప్రకటించారు అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి తన పార్టీపై ఉన్న పట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి తన పార్టీపై ఉన్న పట్టు అని కనుక ఆలోచిస్తే ఎవరు సమర్థుడైన నాయకుడు అనేది ఇక్కడ అర్థమవుతుంది.